న్యూస్ హీరోయిన్ భావన కిడ్నాప్ లైంగిక దాడి కేసులో సినీ ప్రముఖుల హస్తం ఉందా? రౌడీ షీటర్ కమ్ డ్రైవర్ సునీల్ తో కుమ్మక్కై ఈ పని చేయించారా? భావనతో వైరమే పగబట్టి వేటాడిందా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భావన కేసు దర్యాప్తులో పలు షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హీరోయిన్ పై దాడి తర్వాత సునీల్ తన ఫోన్ నుంచి ఓ పెద్ద నిర్మాతతో పాటు 6 సినీ ప్రముఖులతో మాట్లాడినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత సునీల్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ ఆధారాలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది జోక్యం సహా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని కేరళ క్రైమ్ బ్రాంచ్ ఐజీ దినేంద్ర కశ్యప్ తెలిపారు. భావన కేసులో ముందు మాజీ డ్రైవర్ చేసిన దారుణంగా భావించారు. కానీ ఏదో ఆ తర్వాత ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కిడ్నాప్ గా తెలుస్తోంది. ఈ ఘటన వెనుక కుట్ర ఉందనే వాదనలకు ఇది బలం చేకూరుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 3 అరెస్ట్ చేయగా ఈ సంఘటన వెనుక ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ హీరోయిన్ మాజీ డ్రైవర్ సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమ అదుపులో ఉన్న 3 తమదైన శైలిలో ప్రశ్నించగా సునీల్ తమకి పని చేయమని 30 లక్షలు ఆఫర్ చేశాడు చెప్పినట్టు తెలుస్తోంది. ఒక సాధారణ డ్రైవర్కి అంత డబ్బు ఎక్కడిది అన్న అనుమానం వ్యక్తమవుతోంది. దీని వెనుక ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో హస్తం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఓ రాజకీయ నాయకుడికి చెందిన 2 కుమారుల పాత్ర కూడా ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. హీరోయిన్ భావనకు సదరు హీరోతో వైరం ఉందని, దాంతో ఆమె సినీ పరిశ్రమలో వివక్షకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఆ హీరోతో శత్రుత్వానికి దాడికి ఏమైనా సంబంధం ఉందేమో అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సినీ వర్గాల చుట్టూ తిరిగే సునీల్ కుమార్ గతంలోనూ కిడ్నాపులకు పాల్పడినట్లు వెలుగులోకి వస్తోంది. గతంలో సునీల్ కుమార్ తన భార్యను కిడ్నాప్ చేయబోయాడని, త్రుటిలో ఆమె తప్పించుకుందని నిర్మాత సురేష్ కుమార్ చెప్పారు. పరారీలో ఉన్న సునీల్ కుమార్ ను పట్టుకునేందుకు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. తాజాగా మణికందన్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రధాన నిందితుడు సునీల్ సహా మొత్తం 3 తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. భావన ఘటన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన మరికొందరు మహిళలకు కూడా తమకు జరిగిన చేదు అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో బయటపెడుతున్నారు. తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె నటి వరలక్ష్మి తనకు జరిగిన అవమానాన్ని పోస్ట్ చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు చెందిన ప్రోగ్రామింగ్ హెడ్ తనతో నీచంగా మాట్లాడారని వరలక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చెప్పాలా వద్దా అని 2 రోజులు ఆలోచించి ఇలా షేర్ చేస్తున్నట్టు వివరించారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ప్రోగ్రామింగ్ హెడ్ తనతో ఎలా ప్రవర్తించింది చెప్పారు. మనం ఎప్పుడూ బయట కలుద్దాం, ప్రొఫెషనల్ గా కాదు మిగిలిన పనుల కోసం అంటూ వెకిలిగా నవ్వాడని హీరోయిన్ వరలక్ష్మి తన అనుభవాన్ని వివరించింది. దీంతో తాను కోపాన్ని నిగ్రహించుకుంటూ క్షమించండి, దయచేసి వదిలేయండి అంటూ ఆ వ్యవహారాన్ని కట్ చేసినట్టు తెలిపింది. సమాజంలో మహిళకు భద్రత లేదని బాధిత హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సరే మౌనంగా బాధపడక మాట్లాడాలని పిలుపునిచ్చారు. సాధ్యమైనంత త్వరగా దోషులను శిక్షించాలని దక్షిణ భారత ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కేరళ సీఎం పినరయి విజయన్ దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన తర్వాత భావన సినిమాలకు కొద్ది కాలం పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్తో భావన నటించాల్సింది. అయితే దుండగులు బయటపడేదాకా తాను కెమెరా ముందుకు రాలేను అని తేల్చి చెప్పేసింది.